ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం అండి, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. శ్రీ మాత్రే నమః. దేవి శరన్నవరాత్రుల సందర్భంగా అమ్మవారిని వివిధ రూపాల్లో వివిధ అలంకారాల్లో మనం కొలుచుకుంటూ ఉంటాం. ఆలయాల్లో చాలా దివ్యంగా పూజలు అయితే జరుగుతాయి. అయితే కొన్ని వీధుల్లో అమ్మవారిని నిలబెట్టి పూజలు చేస్తూ ఉంటారు. ప్రస్తుతం నేను కాచిగూడలో ఉన్నానండి. ఇక్కడ డివైన్ డివోటీస్ వాళ్ళు ప్రత్యేకంగా అమ్మవారి రూపాల్లో విలక్షణమైనటువంటిది ఉగ్ర రూపమైనటువంటి ప్రత్యంగిరాదేవిని నెలకొల్పారండి. అమ్మవారు చాలా దివ్యంగా ఉన్నారు చూడటానికి. వీళ్ళు ఒక సెట్ అంటే మొత్తం టెంపుల్ థీమ్ లో తీసుకున్నారు. గోల్డెన్ టెంపుల్, అందులో అమ్మవారు కొలువైనట్లుగా. సాధారణంగా మనం చూడం ప్రత్యంగిరి అమ్మవారి ప్రత్యేకంగా పూజలు జరుగుతాయి, గుప్తంగా జరుగుతాయి. ఉగ్రదేవత కాబట్టి ఆరాధనలో కూడా చాలా వైవిధ్యం అనేది ఉంటుంది. అయితే అమ్మవారిని వీరు ఇక్కడ కొలువు తీర్చడం కానీ ఎంతో మంది భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. హైదరాబాద్ కాచిగూడలో ఒకసారి వెళ్ళి మనం కూడా అమ్మవారిని దర్శించుకుని విశేషాలు తెలుసుకుందాం. అసలు ఎందుకు ఇలా అమ్మవారిని కొలువు తీర్చాలనుకున్నారు ఇవన్నీ మరి మాట్లాడదామా? రండి లోపలికి వెళ్దాం. కాటిలోన పుట్టిన కాలిక నీవు, కపాలాల మాలల కాపాలిక నీవు, చర్ణకోల వట్టి తిరిగ చండిక నీవు, అమ్మల గన్నమ్మ తల్లి అంబిక నీవు, పరమశివుని అంశము. చూసారుగా అమ్మవారిని ఎంత దివ్యంగా ఉన్నారో కదా. రెండు కళ్ళు సరిపోవట్లేదు, కాసేపు అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తోంది. ఒకసారి ఆవిడ దగ్గరికి వస్తే ఎనర్జీ అంతా అటే వెళ్ళిపోతుంది, ఆకర్షించుకుంటుంది. కొన్ని విగ్రహాల గురించి మనం మాట్లాడతాం కదా, అలాగే కనపడుతున్నారు అమ్మవారు. చాలా చక్కగా ఉన్నారు. ప్రత్యంగిరాదేవి ఆలయానికి వెళ్ళడం అనేది అమ్మవారి విగ్రహాలు అలా చూడటం చాలా అరుదు. కానీ ఈ నవరాత్రుల్లో ఇక్కడ ప్రత్యంగిరాదేవిగా అమ్మవారు కొలువై ఉన్నారు కాచిగూడలో. ఆర్గనైజర్ మనతో పాటు ఉన్నారు ప్రమోద్ కుమార్ గారు. వారితో మాట్లాడదాం, విశేషాలు తెలుసుకుందాం. హలో ప్రమోద్ గారు, నమస్తే అండి. జై భవాని, శ్రీమాత్రే నమః. ఎంత బాగున్నారండి అమ్మవారు నిజంగా. అంటే చాలా అరుదుగా చూస్తాం, ఆలయాలే చాలా అరుదుగా ఉంటాయి. మీరు ఇలా అమ్మవారిని నిలబెట్టడం అనేది చాలా ప్రత్యేకం. ముందుగా చెప్పండి, ఎందుకు ఇలా ప్రత్యంగిరాదేవిగా అమ్మవారిని నిలబెడదామని అనుకున్నారు? ఆలోచన ఎప్పుడు వచ్చింది? మేము కూడా ఫస్ట్ ఫోటో వీడియో అమ్మవారిని చూసినప్పుడు మాకు ఈసారి ఇదే అమ్మవారు పెట్టాలని ఎందుకు అనిపించిందో మాకు కూడా తప్పనిసరిగా పెట్టాలి, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉండాలని. అందుకని ఈ అమ్మవారిని బొంబాయిలో వేయించుకొని. సో ఎన్ని ఇయర్స్ నుంచి అండి మీరు నిలబెట్టారు? థర్డ్ ఇయర్ మేము పెట్టడం. నర్సగా ఓకే. 22 నుంచి 22లో పెట్టాము, 23లో, 24లో ఇప్పుడు ఇలా అమ్మవారిని. అంటే మనం ఎక్కడైనా విగ్రహం చూసినప్పుడు ఇలా అయితే బాగుంటుంది, ఒక రీజన్ ఉంటుంది కదా. ఎక్కడ చూసారు మీరు ఇలా విగ్రహాన్ని? తమిళనాడులో పుడుకొట్టే అని ఒరిజినల్ టెంపుల్ ఉంది అక్కడ అమ్మవారిది, ప్రత్యంగిర మాతని. అక్కడ చూసినప్పుడు అనిపించింది తప్పకుండా ఈ అమ్మవారిని మనం కూడా పెట్టాలి అని. అంటే ఈ పేరు, ఈ అమ్మవారు అసలు జనాలకు తెలియదు అనమాట. పూజలు కూడా తక్కువ, అంటే అందరు చేయరు. సో మనం కూడా చూపెట్టాలి ఈ అమ్మవారు ఉందని, పెట్టాలి అని. అందుకని నవరాత్రుల్లో అయితే చాలా మందికి తెలుస్తుంది, అందుకనే మేము పెట్టింది. అలా డిసైడ్ అయ్యారనమాట. ఎప్పుడు అనుకున్నారండి? ఎన్ని రోజులు అవుతుంది? లాస్ట్ ఇయర్ మాత పెట్టిన నెక్స్ట్ ఇయర్ పెట్టే అప్పుడే ప్లాన్ చేసుకున్నాం అనమాట. ఈ మాత మేము గణేష్ పండుగకు ఐడల్స్ బాంబేలో ఆర్డర్ ఇస్తాం అనమాట. అప్పుడే ఒక 3 months బ్యాకే, అంటే నవరాత్రి స్టార్ట్ కాకముందు 3 months బ్యాకే మేము అక్కడ ఆర్డర్ ఇస్తున్నాం. 3 months ముందు ఆర్డర్ ఇచ్చారు. ఓకే. ఓ అంతా కూడా ముంబైలోనే మీరు తయారు చేయించిందంతా. ఓకే. ఎందుకు అక్కడే ఇవ్వడానికి కారణం ఉందా? అంటే ఇక్కడ కళాకారులకి అక్కడ కళాకారులకి కొంచెం డిఫరెన్స్ చాలా ఉంటుంది అనమాట. అక్కడ మనం ఇచ్చిన దానికి యాస్టీస్ కొంచెం చాలా మంచిగా చేసి ఇస్తారు. అందుకనే అక్కడ నుంచే తీసుకురావాలని తీసుకొచ్చింది. ఎవరు చేశారండి విగ్రహం అంతా? ఆర్టిస్ట్ పేరు సిద్ధేష్ దిగోల్. అక్కడ చాలా మంచి ఆర్టిస్ట్, పెద్ద ఆర్టిస్ట్. ఎక్కడ? ముంబైలో పర్టికులర్ పరేల్లో అక్కడ చేయించారు. ఎన్ని రోజులు పట్టింది మొత్తం విగ్రహం తయారవటానికి? విగ్రహం ఆల్మోస్ట్ 1 month తీసుకున్నారు. నెల పట్టింది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్, అంటే మీరు చెప్పినట్టుగా అమ్మవారు అక్కడ ఎలా ఉన్నారో అలాగే ఉన్నారా మొత్తం? పాములు అక్కడ 7 ఉంటాయి, ఇక్కడ 5 ఉంటాయి. కానీ ఆ పడగలతో సహా ఒరిజినల్ గా అమ్మవారి టెంపుల్ అయితే 7 పడగలు ఉంటాయి. 7 పడగలు.
కలర్ ఎలా సెలెక్ట్ చేశారండి ఆ డార్క్ గ్రే కలర్? అక్కడ ఒరిజినల్ టెంపుల్లో కొంచెం బ్లూ కనిపిస్తుంది, కొంచెం గ్రే కనిపిస్తుంది. అందుకనే అమ్మవారిని మేము గ్రే కలర్ లో అయితే సేమ్ యాస్టీస్ ఉంటుంది, ఫెరోషియస్ ఉండాలి అని ఇదే కలర్ చూస్ చేసుకున్నాం. అప్పటికి 3 times కలర్ చేంజ్ చేయించినాకనే ఈ కలర్ సెట్ చేసుకున్నాం. ముందే కలర్ చేశారు? బ్లూ షేడ్ లో కొంచెం వైలెట్ ఉండే, పింక్ ఎక్కువ వచ్చింది అందులో, అట్లా సెట్ అవుతలే అని 3 times ఫేస్ పెయింటింగ్ కూడా 3 times చేయించినాం. విగ్రహం పెయింటింగ్ కూడా 3 times చేయించినాం. అలా ఒక్కొక్క వర్క్ జరిగింది. మొత్తం 1 month. ఎంత ఖర్చు అయిందండి మీకు విగ్రహానికి? ఓన్లీ విగ్రహానికి 2 లక్షలు ఇస్తుంది. 2 lakhs అయింది. ముంబై అన్నారు కదా, అసలు అక్కడి నుంచి ఇక్కడికి ఎట్లా, ఎంత జాగ్రత్తగా తీసుకొచ్చారు? 2 కార్లలో బొంబాయి వెళ్తాం అందరం, వెళ్ళి DCM లో అమ్మవారిని పెట్టుకొని, DCM లో ఒక 3-4 కంపల్సరీ ఉంటారు, చేంజ్ అవుతూ ఉంటాం. ఆల్మోస్ట్ 30 to 32 hours అవుతుంది అనమాట మాకు. అన్ని గంటల 750-780 kilometers ఉంటుంది. ఆల్మోస్ట్ ఒక 20, 30, 40 ఈ స్పీడే ఉంటుంది. ఇప్పుడు రోడ్ ఖరాబ్ ఉంటే 20, లేదా ఎంత స్మూత్ ఉన్నా 40 కంటే మీదకి పోము. చాలా ఓపికగా తీసుకుని వచ్చారు అమ్మవారిని. అంటే ఇలా ఇన్ని భుజాలతో ఉండాలి అమ్మవారు, ఇవన్నీ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఎలా అయితే అథర్వణ భద్రకాళి అని అమ్మవారు అథర్వణ భద్రకాళి రూపం అన్నమాట. నరసింగి ఉంటుంది, మళ్ళా నికుంబల దేవి ఉంటుంది ప్రత్యాంగిరిలో. సో మన ప్రత్యాంగిరిలో అథర్వణ భద్రకాళి ప్రతి దేవుని దగ్గర ఉండే అస్త్రాలు ఈ అమ్మవారికి ఉంటుంది. అదే కదండి, అన్ని ఆయుధాలు కనిపిస్తున్నాయి, శివుడివి, విష్ణుమూర్తివి, లక్ష్మీ అమ్మవారు, ప్రతి దేవుడు అస్త్రాలు మనం చూస్తున్నాం. 8 మొత్తం 16 చేతులతో అమ్మవారు కనపడుతున్నారు. కానీ ఎంత బాగుందంటే నేను విగ్రహం, అంటే ఆ మూర్తిలో దైవత్వం కనపడుతోంది, చాలా ప్రశాంతత ఉంది, ఉగ్రత్వం ఉంది, రెండు మనం చూసే విధానంలో ఉంటుంది. అంతేనా? భయంతో చూస్తే నిజంగా ఫెరోషియస్ ఉంటుంది, భయం. నాకైతే ఫస్ట్ అట్రాక్ట్ అయింది చూసింది పాదాలేనండి. మీతో ఫస్ట్ రాగానే చెప్పాను, నిజంగా ఆవిడ ఉందా అన్నట్టుగా ఉన్నాయి పాదాలు. మీకు విజువల్లో చూపిస్తాను చూడండి. శాంతంగా అమ్మవారు అలా కూర్చుని ఉంటే ఆవిడ పాదాలు రిలాక్స్ మోడ్లో ఉంటాయి. ఒక కాలు మడిచి కిందకు ఇంకో కాలు పెట్టినప్పుడు ఆవిడ ఎలా ఉంటుందో, మెట్టెలు పైన పట్టీలు, పెద్ద పెద్ద పట్టీలు పెట్టుకొని, పారాణి ఉంది కాళ్ళకి, అలా చక్కగా ఉన్నారు. నిజంగా ఉన్నట్టే అనిపిస్తుంది. ఫస్ట్ మీరు ఇలా ఒకసారి అమ్మవారు పూర్తయిపోయిన తర్వాత చూసి నాకు ఏమనిపించింది? బాంబేలో ఒకటి దగ్గర 200 విగ్రహాల కంటే ఎక్కువ చేస్తారు ఆయన. ప్రతి అసోసియేషన్ వాళ్ళు వచ్చి మీకు అసలు ఎట్లా అనిపించింది, మీకు ఐడియా ఎట్లా వచ్చింది, ఇంతవరకు అక్కడ ఏ ఆర్టిస్ట్ కూడా చేయలేదంట. వాళ్ళు ఫోటో కూడా చూసింది లేదు, పేరు కూడా తెలియదు చాలా మందికి అసలు. తెలియదు ఎవరికి. వాళ్ళు కూడా షాక్ అయిపోయారు. చాలా పాపులర్ అయింది బాంబే నుంచి. అప్పటి నుంచి ఇప్పుడు ఇంకా చాలా మందికి తెలిసింది. మొత్తం ఈ అలంకారాలు అంతా కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత చేశారండి. చీరలు అవి మారుస్తూ ఉంటారా? 3 daysకి ఒకసారి. ఎలా జరుగుతున్నాయి పూజ కార్యక్రమాలు? ఇవన్నీ చాలా మంచిగా అవుతున్నాయి. 3 పంతులు వస్తారు మా దగ్గర. ముగ్గురు వస్తారు. పొద్దున సాయంత్రం అండి పూజ ఎప్పుడెప్పుడు జరుగుతుంది? మార్నింగ్ మేమే చేసుకుంటాం ఆరతి, ఈవినింగ్ పంతులు వస్తారు. ఒక మాట అడుగుతాను, ఉగ్రదేవత కదా, మీకు అసలు అంత ధైర్యం ఎలా వచ్చింది అమ్మవారిని ఇలా తీసుకురావాలి, ప్రతిష్ఠించాలి, పూజ చేయాలి అని చెప్పి? అంటే ఎంతో నియమ నిష్టలతో ఉండాలండి. అందరూ చెప్పే మాట ఇది, నేను అందరిలాగా విన్నదాన్నే. నాకు అనిపించింది సాహసం చేశారేమో, అసలు ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారని. మిమ్మల్ని ఎవరైనా అడుగుతున్నారా ఇలా? చాలా మంది అడుగుతున్నారు. చాలా మంది అసలు మీకు ఏం తెలుసు అని పెట్టినారు. మాకు కూడా తెలియదు. ఫస్ట్ టైం అమ్మవారిని చూడంగానే పెట్టాలి అనిపించింది, అంతే. అది ఫిక్స్ అయిపోయినాం మేము. వేరే ఆప్షన్ ఏం చూస్ చేసుకోవాలి, ఇదే అమ్మవారు పెట్టాలి అని ఆర్డర్ ఇచ్చి మరీ చేయించుకున్నాం. అందరు అడుగుతున్నారు అసలు ఎందుకు పెట్టిర్రు, మీకు తెలుసా లేదా. ఇక కొంతమంది ఏమో చాలా తప్పు చేసినారు అంటారు, కొంతమంది ఏమో అంటే తాంత్రిక్ టైప్స్ ఉంటారు కదా, వాళ్ళతో అడిగితే కూడా వాళ్ళు అంటున్నారు. వాళ్ళ దాంట్లోనే కొంతమంది అంటున్నారు అసలు మంచి వాళ్ళు కోరుకొని కూడా పెట్టలేరు, అమ్మవారే నీ దగ్గరకు వచ్చి కూర్చుందా, నీ అదృష్టం, నువ్వెంత అదృష్టవంతులు మాకంటే అని అడుగుతున్నారు వాళ్ళు. రెండు రకాలు ఉన్నాయి, కానీ ఏమో ఆవిడ రావాలనుకున్నారు ఇలా వచ్చారని. ఏది మనం అనుకుంటే కాదు కదా. నిజం అండి, అది మాత్రం నిజం. పూజలు ఎలా, ఏ పద్ధతిలో జరుగుతాయి ఇక్కడ పూజలు? ఎందుకంటే అమ్మవారి ప్రత్యేక పూజా కార్యక్రమాలు అవి ఉంటాయి కదా, ప్రత్యంగిరాదేవికి ఎలా చేస్తారు? నార్మల్ గా నవరాత్రి పూజలు అవుతున్నాయి. హోమం ఏమో ప్రత్యంగిర హోమం చేపిస్తున్నాం ఈ ట్యూస్డే రోజు. ఎంతమంది వస్తారండి మామూలుగా దర్శనానికి? ఎంతమంది వస్తున్నారు డైలీ? నిన్నైతే ఆల్మోస్ట్ 5000 మెంబర్స్ వచ్చారు. ఎక్స్పెక్ట్ చేశారా? మేము అంత ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ పాపులర్ అయితే అవుతుంది అనుకున్నాం, ఎందుకంటే ఆ మాత విగ్రహం అట్లాంటిది.
మేము ఇంత అవుతుందని అనుకోలేదు కానీ 3వ తారీఖు నుంచి నవరాత్రులు ప్రారంభం చూసుకుంటే మళ్ళీ ఎప్పుడండి నిమజ్జనం? ఎప్పుడు? నిమజ్జనం 13వ తారీఖు సండే దసరా అయిపోయిన తెల్లారి. ఇంకా సండే వచ్చింది కాబట్టి ఇంకా వాటికి ఏమైనా ప్రత్యేక ఏర్పాట్లు ఉన్నాయా? చూడాలి అమ్మ చేయించుకుంటుంది అలా. అంతే. మీకేంటి బాగా నమ్మకమా? ఎలా అమ్మవారిని ఎలా కొలుస్తారు? చాలా ఇష్టం అమ్మవారు అంటే. నాకు చిన్నప్పటి నుంచి అమ్మవారు పెట్టాలని చాలా కోరిక. అయితే అప్పుడు అంత పెట్టే అంత లేకుండే, సో వేరే వాళ్ళకి విగ్రహం ఇప్పిస్తుండే. ఆ భయంకి మేము పెడితే ఏమవుతుందో అని భయం ఉంటుండే చాలా. ఒక 4-5 years వేరే వాళ్ళకి ఇప్పించాము. వాళ్ళ అసోసియేషన్ లో వద్దంటే మళ్ళీ ఇంకో 2-3 years వేరే వాళ్ళకి ఇప్పించాము. వాళ్ళు కూడా వద్దన్నారు. అప్పుడు మా తమ్ముడు చెప్పిండు, ఇక ఎన్ని సంవత్సరాలు ఇప్పిస్తావు, నీకుంటే నువ్వు పెట్టు, లేకుంటే లేదని. అప్పుడు మేము స్టార్ట్ చేసినాం. సరే అందరు నా దగ్గర మా తమ్ముళ్ళు, అన్నలు, ఫ్యామిలీ మొత్తం డివైన్ డివోటీస్ కదా మీరు? ఎంతమంది మొత్తం గ్రూప్? మేము ఫ్రెండ్స్ ఒక 30-35 members ఉంటాం. ఇంకా మా ఫ్యామిలీ మొత్తం ఫుల్ సపోర్ట్. ప్రతి ఒక్కరు, మా అన్నలు, తమ్ముళ్ళు, మా చెల్లి, అన్న, ప్రతి ఒక్కరు ఏది ఉన్నా పని నాకు చేసి పెడతారు. అన్ని నేనే చేయాలని ఏముండదు, చెప్తే చేసేస్తారు. సపోర్టివ్ గా ఉన్నారు. అమ్మవారి విగ్రహం ఒక ఎత్తు అయితే, మీరు చుట్టూ చేయించిన ఈ డెకరేషన్ కానీ ఈ సెట్స్ ఇవంతా ఇంకా అద్భుతంగా ఉన్నాయి. ఈ గోల్డ్ కలర్ ఇంకా ఎలివేట్ చేసింది మీ థీమ్. అంటే ఈ థీమ్ తీసుకోవడానికి రీజన్ ఎవరు సెలెక్ట్ చేశారు? అంటే సేమ్ గుడిలాగానే ఉండాలి, ఆల్మోస్ట్ గర్భగుడిలాగా చేయాలని, కానీ ప్లేస్ సరిపోక చేయలేదు. అట్లనే ఉండాలని ఈ థీమ్ సెలెక్ట్ చేసుకున్నాం. టెంపుల్ లుక్ అయితే వచ్చింది, గోల్డెన్ టెంపుల్ లాగా. ఎస్ఎస్ ఈవెంట్స్ అని వాళ్ళే చేశారు అన్నమాట. సల్మాన్. ఎంత టైం పట్టిందండి మొత్తం అరేంజ్మెంట్ కి? దీనికి ఆల్మోస్ట్ 5 days అయింది. 5 days పట్టింది. ఓకే. మొత్తం ఓవరాల్ మీకు ఎంత ఖర్చు అయింది విగ్రహంతో పాటు కలుపుకుని? మొత్తం ఈ నవరాత్రులు మొత్తం ఆల్మోస్ట్ more than 12 lakhs అవుతుంది. 12 lakhs అవుతుంది. ఓకే. సో ఎంతమంది కలిసి చక్కగా ఈ 9 days పూజలు, మరి ఖచ్చితంగా నియమనిష్టలతో ఉండాలి తప్పకుండా, అంటే ఉండాల్సిందే. ఎందుకంటే మీరు తీసుకొచ్చి పెట్టారు కాబట్టి అలా. ఎందుకంటే అమ్మ అంటే ఎక్కడైనా ఎవరికైనా అమ్మే, వచ్చి రమ్మంటే వచ్చి కూర్చుంటుంది ఆవిడ. తప్పు చేసే కొడుతుంది కూడా. నిజమే, ప్రేమతో. ఇంకా ఎలాంటి ప్రోగ్రామ్స్ చేస్తారండి? డైలీ అన్నదానం అవుతుంది. ట్యూస్డే రోజు వచ్చేసి హోమం ఉంది. ఇంకా మాతాగా చౌకీ చేయాలనుకుంటున్నాం, డేట్ ఫిక్స్ కాలేదు. దానికోసం ఇంకా ఆవిడ అరేంజ్ చేసుకుంటారని. మాకు క్రౌడ్ చాలా వస్తున్నది, అందుకని ఏ రోజు పెట్టుకోవాలో అర్థమైతలేదు. ఓకే. సో ప్లాన్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ 4 days కంప్లీట్ అయిపోయినట్టే కదా. ఎప్పుడని ఆలోచన ఏమన్నా ఉందా? ఈ వెనస్డే తర్వాత అనుకుంటున్నాం. స్పెషల్ డే ఏంటి, లేకపోతే రోజు స్పెషల్ ఏనా? రోజు స్పెషల్. నైవేద్యాలు ఎలా సమర్పిస్తారండి? ఏమేమి పెడతారు? పంతులు చెప్తారు. అంటే నిన్న అల్లం గారెలు, అట్లా ఫస్ట్ డే పులిహోర, చింతపండు పులిహోరనే చేయాలని ఇట్లా పర్టికులర్ ఇస్తారు అనమాట. దాని ప్రకారమే వెళ్తాం. ఇంకొక మాట అడుగుతాను, నైట్ టైం ఇక్కడ పడుకుంటారా ఎవరైనా? ఉంటారా? మీ ఫ్రెండ్స్ అందరు ఇక్కడ 24 hours ఇక్కడ ఎప్పుడు ఇద్దరైనా ఉంటారు, అట్లీస్ట్ ఇద్దరైనా ఉంటారు. ఎప్పుడు ఓపెన్ ఉంటుంది, దర్శనం అయితేనే ఉంటుంది. అవునా? ఓహో, మార్నింగ్ నుంచి నైట్ వరకు క్లోజ్ అనే ఆప్షన్ లేదు, ఉండదు ఇంకా. కానీ పడుకున్నప్పుడు ఒకసారి భయం అయ్యేదా? లైట్లు బంద్ చేసినప్పుడు ఒక్కొక్కసారి మా వాళ్ళే భయపడతారు. అదే కదా, అంటే ఆ రూపం అలా కనపడుతుంది. అంటే మీరు ఫస్ట్ అన్నట్టు మనం ప్రేమగా చూస్తే శాంతంగానే కనబడుతుంది, మనం చూసే విధానం బట్టి ఉంటుంది. కానీ భయం అయితే, భయంతో చూస్తే భయమే, చాలా భయం అవుతుంది. నాకైతే ఫస్ట్ నుంచి శాంతంగా కనబడుతున్నారండి, రిలాక్స్డ్ గా ఉంది ఆవిడ అన్నట్టు. ఇష్టంతో చూస్తే అట్లానే అనిపిస్తుంది. అంతేనా? అమ్మ ఎవరికైనా అమ్మాయి కదా. కానీ విగ్రహం అయితే చాలా అద్భుతంగా ఉంది. మీరు కొలిచిన విధానం కానీ, ఆ అలంకరించిన తీరు, ఇవన్నీ కూడా ఆవిడ నిజంగా వచ్చే సింహాసనం పైన కూర్చుందని. ఇక్కడ అంటే ప్రతిసారి ఎక్కడ చూసినా దుర్గాదేవి విగ్రహాలన్నా అమ్మవారి ఏవైనా సరే వాటి వాహనాలు మనం చూస్తాం కదా. ఇక్కడ ఎక్కడ వాహనం అసలు కనిపించట్లేదు. పులి కానీ సింహం కానీ ఏవి పక్కగా వాహనాలు లాగా లేవు. వీటి గురించి మిమ్మల్ని ఎవరైనా ప్రశ్నించారా? అడిగినారు మ్యామ్. దాని గురించి కూడా ఫస్ట్ టైం మేము పెట్టినప్పుడు కూడా అడిగినారు. ఫస్ట్ టైం పెట్టినప్పుడు లయన్ టైగర్ లేకుండా, సెకండ్ టైం పెట్టినప్పుడు లేకుండా, థర్డ్ టైం కూడా లేదు. ఎందుకు అట్లా అని. ప్రతి అమ్మవారికి ఇదే వాహనం అని స్పెషల్ గా లేదు, ఏదైనా వాహనమే అమ్మవారికి. అంటే కోడి కూడా ఉంటుంది, అన్నీ ఉంటాయి. అవును, అందుకనే మేము పర్టికులర్ అట్లా ఏం తీసుకోలేదు అనమాట. ఊరికే ఆవిడ అలా సింహాసనం పైన కూర్చున్నట్టుగా తీసుకున్నాం. రైట్. సో ఏం చెప్తారు ఫైనల్లీ? ఇన్ని విన్న తర్వాత, అందరు ఒపీనియన్స్ విన్నారు, పెట్టిన తర్వాత రియాక్షన్స్ చూసారు, ఏమనిపిస్తుంది ఇప్పుడు? రియాక్షన్స్ చాలా తక్కువ. అంటే నెగిటివ్ తీసుకోవడం కంటే పాజిటివ్ తీసుకోవడం ఎక్కువ. చాలా క్రౌడ్, అందరికి ప్రతి ఒక్కరు మెచ్చుకుంటున్నారు చూసి. అదంతా ఈజీ కాదు అట్లా చేయడం. ఇంకోటి మా ఫ్రెండ్స్, మా ఫ్యామిలీ వాళ్ళ సపోర్ట్ తోనే ఇది అవుతుంది. ఒక్కని వల్ల ఏం కాని పని అది. కరెక్ట్. ఇంకా నెగిటివ్ అంటారా, అది ఎంత మంచి పని చేసినా
ఒక్కళ్ళైనా దాని గురించి మాట్లాడాలి. మీరు ఏం చేస్తూ ఉంటారండి? నేను అడ్వకేట్ మ్యామ్. ఓకే, సో అందుకని ఏదైనా ఎలా తీసుకోవాలో తెలుసు మీకు మాటని. సో ఫైనల్లీ ఏం చెప్తారు? అందరూ వచ్చి చక్కగా దర్శనం చేసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ప్రమోద్ గారు. అమ్మవారిది ఎప్పుడు ఉండాలి, మీరు అలా ఎవ్రీ ఇయర్ వినూత్నంగా ఆలోచించి అమ్మవారిని నిలబెట్టాలని కోరుకుంటున్నాను. అదే కోరుకుంటున్నాను నేను కూడా సుమన్ టీవీ తరపు నుంచి. వినూత్నంగా ఆలోచించి ఇలాగే విగ్రహాలు మీరు నిలబెట్టాలి, అమ్మవారిద ఎప్పుడు మీ పైన ఉండాలి అని కోరుకుంటున్నాను. ఏమైనా తప్పులున్నా కూడా క్షమించమనే కోరుకుందాం అమ్మని. అంతే కదా. థ్యాంక్ యూ ప్రమోద్ గారు. నమస్తే అండి. శ్రీమాత.